బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? పార్లమెంటుపై దాడి చేసిన వాళ్లకు, పార్లమెంటు సభ్యుడిని టార్చర్ చేసిన వాళ్లకు తేడా ఏంటి అని ప్రశ్నించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు, ఆపై సిఐడి కస్టడీలో జరిగిన థర్డ్ డిగ్రీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారులు గట్టిగానే ఇరుక్కుపోయేలా ఉన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక దేశ పార్లమెంటు సభ్యుడిని కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వారికి, పార్లమెంటుపై దాడి చేసిన వారికి పెద్ద తేడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని రక్షించాల్సిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా నియంత్రించుకోలేరా? కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించింది. అసలు ఎప్పటిలోగా సరెండర్ అవుతారని నిందితుడైన ఐపీఎస్ అధికారిని న్యాయస్థానం నిలదీసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో సునీల్ నాయక్ బాధ్యత ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. ఆయన్ను కస్టడీలో హింసించబోతున్నట్లు సునీల్కు ముందే తెలుసని కామెంట్ చేసింది. ఇలాంటి కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్ ఒక రక్షణ కవచంగా ఉండకూడదని బెంచ్ తేల్చి చెప్పింది. చట్టానికి లోబడి సరెండర్ అవుతారా లేక బెయిల్ పిటిషన్ను కొనసాగిస్తారా అని బెంచ్ వ్యాఖ్యానించడంతో న్యాయస్థానం ఘాటు వైఖరిని గమనించిన సునీల్ నాయక్ తరపు న్యాయవాది కొద్దిసేపు సైలెంట్ అయిపోయారు. దీనిపై పిటిషనర్తో మాట్లాడి కోర్టుకు తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు. దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.